హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నీట్ యూజీ 2025కి సంబంధించిన కన్వర్ కోట ఎంబీబీఎస్ రౌండ్ 1 అలాట్మెంట్ అనేది వచ్చేసాయి. సో ఈ పర్టికులర్ వీడియోలో రౌండ్ 1కి సంబంధించి ఏయూ రీజియన్లో, ఎస్వీ రీజియన్లో లోకల్ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ ఎలా ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ కట్ ఆఫ్ తెలియవచ్చు, కానీ 2024ని కంపేర్ చేసి సో 2025లో ఎలా వచ్చింది అండ్ 2025లో అసలు ఏం డిఫరెన్స్ ఉంది, ఓకేనా? సో మనకు సీట్ అలాట్మెంట్కి సంబంధించి డీకోడ్ చేద్దాము, అసలు ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో 2024 కన్నా 2025లో డిఫరెంట్గానే అలాట్మెంట్ జరిగింది. సో చాలా ముందుగా రౌండ్ 3 2024లో ఎలా జరిగిందో రౌండ్ 1 2025లో అలానే కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పేవన్నీ ఫ్యాక్ట్స్. సో మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ వినడానికి ట్రై చేయండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీలో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి నాతో మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రమే, లేదు అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వచ్చు అండ్ టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఫాలో అవ్వచ్చు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంప్లీట్గా అసలు ఎన్ని సీట్లకి అలాట్మెంట్ జరిగింది, ప్రీవియస్ ఇయర్లో ఎన్ని సీట్లకు అలాట్మెంట్ జరిగింది, సో ఎంత % ఆఫ్ సీట్లు అనేవి అలాట్ అయ్యాయని చూద్దాం, ఓకేనా? సో 2024 అండ్ 2025కి సంబంధించి మనం కంపారిజన్ అనేది ఫస్ట్ చేస్తే, సో 2024లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఫస్ట్ రౌండ్లో ఫిల్ చేయకుండా థర్డ్ రౌండ్ వరకు కన్వర్షన్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ 2025లో రౌండ్ 1లోనే పీడబ్ల్యూడి సీట్స్, ఓకేనా? సో పీడబ్ల్యూడి సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కన్వర్షన్ చేసేసారు, ఓకేనా? మీలో చాలామందికి ఓపెన్ క్యాండిడేట్స్ పిహెచ్ వాళ్ళు లేకపోయినా కూడా సో పిహెచ్ కోటాలో సీట్ అలాట్ అయింది. ఇది పిహెచ్ కోటాలో అలాట్ అయిందంటే పిహెచ్ క్యాండిడేట్స్ అవైలబుల్గా లేకపోవడం వల్ల జనరల్కి కన్వర్ట్ అయిపోయి రౌండ్ 1లోనే ఫిలప్ జరిగింది, ఓకేనా? రౌండ్ 1లోనే ఫిలప్ జరిగింది. ఇది మీకు 2024కి 2025కి ఉన్న డిఫరెన్స్, ఓకేనా? సో ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ వినండి, చెప్తాను, ఓకేనా? ఫస్ట్ మనము కేటగిరీలలో ఎస్టీకి సంబంధించి ఏయూ రీజియన్లో కట్ అయిన కట్ ఆఫ్ 385, ఎస్టీ రీజియన్లో 378కి కట్ అయింది. సో మనకు ఏయూ రీజియన్లో లాస్ట్ టైం 475 కట్ అయితే రౌండ్ 2కి వచ్చేసరికి 470కి కట్ అయిపోయింది, ఓకేనా? 5 మార్క్స్ తగ్గింది. అదేవిధంగా 465కి 2024లో కట్ అయితే 461కి మనకు రౌండ్ 2లో కట్ అయింది. అయితే రౌండ్ 2 2025లో అలానే ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ కదా, ఇది లాస్ట్లో చెప్తా, ఓకేనా? సో ఇవన్నీ కంపేర్ చేయండి. మనకు ఎస్సీకి సంబంధించి మనకు లేదు, ఎందుకంటే ఎస్సీ ఒక్కటే లాస్ట్ టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఎస్సీని మనం కంపేర్ చేయలేం. సో బీసీఏ 463 ఏయూ, 445 ఎస్వియు. లాస్ట్ టైం 568 ఉంటే రౌండ్ 2కి వచ్చేసరికి 568 ఉంది. ఎందుకు సార్ మారలేదంటే ఒక్కరికో ఇద్దరికో సీట్లు వచ్చినాయి కానీ అసలు ఏమీ మారలేదు, ఎందుకంటే ఎంఆర్సీలలోకి వెళ్ళలేదు. సో కంప్లీట్ సీట్స్ ఇక్కడ మొత్తం బీసీఏ సీట్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి లాస్ట్ ఇయర్. సేమ్ 561 నుంచి 560కి ఎస్వీ రీజన్లో ఒక్క మార్క్ మాత్రమే డౌన్ అయింది. అదేవిధంగా బీసీబీ 452 ఏయూ రీజన్లో, 450 ఎస్వీ రీజన్లో. ఇది 2025 కట్ ఆఫ్. 2024లో చూడండి 559 ఉంటే 559 ఉంది. ఎందుకు సార్ అంటే ఒక్క బీసీబీ క్యాండిడేట్స్ కూడా ముందుకు జరగలేదు. 556 ఉంటే 555 జరిగింది, ఓకేనా? ఇది 464 బీసీసీ, 573 లాస్ట్ టైం ఉండే, అదే 573 రౌండ్ 1లో అలానే ఉంది, రౌండ్ 2 కూడా అలానే ఉంది. 430 ఎస్వియు, 510 అలానే ఉంది, 510 కూడా అలానే ఉంది. ఏంటి సార్ ఇప్పుడు కూడా రౌండ్ 2లో మనకు మారకపోతుందా, పోనీ రౌండ్ 3లో మారకపోతుందా? సరే ఈ కట్ ఆఫ్లన్నీ ఎప్పుడు మారినాయి అని అంటే, సో రౌండ్ 3 రౌండ్ 4కి వచ్చేసరికి 2024లో మారినాయి. మరి 2025లో మారుతాయా లేదా అనేది లాస్ట్లో చెప్తా. బీసీడీ చూడండి 483, 443, 594, 594 అలానే ఉంది, 560, 559 అలానే ఉంది, 420 ఈ సంవత్సరం బీసీఈ ఏయూ రీజన్, 450 ఎస్వియు, 500 ఓసీ కట్ ఆఫ్, 482 ఎస్వియు కట్ ఆఫ్, 615 నుంచి 608కి, 501 నుంచి 601 నుంచి 593. ఎందుకు సార్ మనకు ఓపెన్ కోటాలోనే తగ్గింది అంటే అప్పుడు మాత్రమే మనకు ఎవరైతే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళలో ఓసీ క్యాండిడేట్స్ టాప్లో ఉండడం వల్ల వాళ్ళు మాత్రమే ఫిల్ అవ్వడం జరిగింది, వాళ్ళు టాప్లో ఉండి వాళ్ళు తీసుకోవడం జరిగింది, ఓకేనా? సో అందుకే మనకు లాస్ట్ టైము ఓపెన్లో మాత్రమే సీట్స్ సెకండ్ రౌండ్కి కాంపిటీషన్ తగ్గి ఓపెన్ సీట్స్ అనేవి కన్వర్ట్ అయ్యాయి. మరి ఈ సంవత్సరం కూడా 2024లో లాగా
2025లో సో కొన్ని కేటగిరీలో కాంపిటీషన్ తగ్గుతుందా సార్? 608 నుంచి 601, 602 లాస్ట్ రౌండ్ వరకు వచ్చిందండి. ఎందుకు లాస్ట్ రౌండ్ వరకు 608 నుంచి 601, 602కి వచ్చింది అని అంటే ఇక్కడ మనకు పీడబ్ల్యూడి సీట్లకు సంబంధించి కన్వర్షన్ జరిగింది. ఓకేనా, పీడబ్ల్యూడి సీట్లకు సంబంధించి కన్వర్షన్ జరిగింది. ఎప్పుడు జరిగింది? రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5 ఆ టైంలో జరిగింది. ఓకేనా, 2024లో. కానీ ఈ సంవత్సరం 2025లో రౌండ్ 1లోనే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన కన్వర్షన్ జరిగిపోయింది. అంటే మనకి ఇంకా ఎక్కడ సీట్లు లేవు. ఓకేనా, ఎక్కడ కూడా సీట్లు లేవు. ఎలా సార్ చెప్తున్నారు అని చెప్తా వినండి. మనకు లాస్ట్ టైము 4029 సీట్స్ అలా ఉంటే 3500 సీట్స్ మాత్రమే రౌండ్ 1లో ఫిల్ అయినాయి. ఏది? 2024లో. ఓకేనా, 2024లో. ఓకేనా, ఎన్ని సీట్లు? దాదాపు 500 సీట్లు ఫిల్ అవ్వలేదు. దీంట్లో పీడబ్ల్యూడి సీట్స్, ఎన్సీసీ సీట్స్, స్పోర్ట్స్ సీట్స్, స్కౌట్స్ అండ్ గైడ్ సీట్స్, ఓకేనా, క్యాప్ కేటగిరీ సీట్స్, ఇవన్నిటికి సంబంధించిన స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి రౌండ్ 1 తర్వాత నుంచి ఫిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా, స్పెషల్ కేటగిరీ సీట్స్ అని ఫిల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే మనకు ఎన్సీసీ కన్వర్ట్ అవ్వవు, స్పోర్ట్స్ కన్వర్ట్ అవ్వవు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కన్వర్ట్ అవ్వవు, పిఎంసీ కన్వర్ట్ అవ్వవు, క్యాప్ కన్వర్ట్ అవ్వవు. మనకి ఏం కన్వర్ట్ అవుతాయి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో 5% ఆఫ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అంతకు తగ్గ స్టూడెంట్స్ లేకపోవడం వల్ల అవి ఏ పర్టికులర్ కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయో ఆ పర్టికులర్ కేటగిరీకి రివర్ట్ బ్యాక్ అయిపోయి ఆ స్టూడెంట్స్తోని రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5, రౌండ్ 6 ఆ రేంజ్లో ఫిల్ చేయడము. అండ్ కొన్ని కాలేజ్కి సంబంధించి కిమ్స్ కానీ, అనంతపురం కానీ, సో పాడేరు కానీ, విశ్వభారతి కానీ ఇలాంటి కాలేజీలో సీట్ రావడం వల్ల మనకి ఏమైందంటే రౌండ్ 6 జరిగే టైం వరకు కాంపిటీషన్ అనేది తగ్గుకుంటూ వచ్చి సీట్ అలాట్మెంట్ అయ్యి ఎక్కువ మంది స్టూడెంట్స్కి సీట్ వచ్చేసరికి 601, 503లో ఉన్న కట్ ఆఫ్లన్నీ తగ్గిపోయినాయి. ఓకేనా, అంటే మనకు 95, 96% ఆఫ్ ద సీట్స్ అనేవి రౌండ్ 3, రౌండ్ 4 ఆ రేంజ్లో ఫిల్ అవ్వడం జరిగింది. ఏది? 2024లో. ఓకేనా, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే సార్ 2024లో తగ్గినట్టు 615 నుంచి 608, 608 నుంచి 601 ఈ రేంజ్లో 14 మార్కులు ఓసీలో తగ్గినాయి కదా, ఇప్పుడు కూడా ఆ రేంజ్లో తగ్గుతుందా అంటే సో తగ్గవనే చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అనేది చెప్తాను చూడండి. మనకు 3929 సీట్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు జీవీపీలో 100 సీట్లు పోయినాయి. ఓకేనా, 100 సీట్లు పోయినాయి. ఇప్పుడు మనకు ఫర్ ద ఫస్ట్ టైం పీడబ్ల్యూడి కన్వర్షన్ అనేది రౌండ్ 1లోనే చేసేసారు. ఓకేనా, తగినంత మంది స్టూడెంట్స్ ఉండడము, అన్ని వేకెన్సీ సీట్లు పెట్టేయడము, అండ్ దాంతోపాటుగా మనకు పీడబ్ల్యూడికి సంబంధించి వెరిఫికేషన్ కూడా తొందరగా జరిగిపోవడం వల్ల పీడబ్ల్యూడి కన్వర్షన్ ఫస్ట్ రౌండ్లోనే చేసేసారు. ఓకేనా, పీడబ్ల్యూడి కన్వర్షన్ ఎంతవరకు మ్యాక్సిమం పీడబ్ల్యూ వాళ్ళని కన్వర్ట్ చేయాలో అంతవరకు మ్యాక్సిమం పీడబ్ల్యూ వాళ్ళని కన్వర్ట్ చేసేసి సీట్లన్నీ ఫిల్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకు తక్కువలో 20 30 సీట్స్ వేకెంట్గా ఉంటున్నాయి. సో మొత్తంగా మనకు 179 సీట్స్ మాత్రమే వేకెన్సీ ఉన్నాయి. ఓకేనా, ఈ 179 వేకెన్సీస్ కూడా మనకు కంప్లీట్లీ స్పెషల్ కేటగిరీకి సంబంధించినవి. ఓకేనా, స్పెషల్ కేటగిరీకి సంబంధించినవి సీట్లు 179 సీట్స్. సో ఇప్పుడు మనకు రౌండ్ 2 కోసం ఎక్కడ వేకెన్సీ కావాలంటే ఒకటి నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్. ఓకేనా, ఒకటి నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్. ఎవరు సార్ ఈ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కోటాలో బెస్ట్ కాలేజ్ సీట్ ఉంది, అయినా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ విభాషం పెట్టారు. ఓకేనా, నేను మీకు ఫస్ట్ క్యాండిడేట్ చెప్పాను, ఏసీఎస్ఆర్లో పెట్టిన క్యాండిడేట్స్ 2000 ర్యాంకర్ ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది. ఏది? కర్నూలు మెడికల్ కాలేజ్ వస్తుంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తుంది, ఈవెన్ ఎయిమ్స్ లాంటి కాలేజీలు వస్తాయి, లేదు తెలంగాణలో కాలేజ్ వస్తాయి. అయినప్పటికీ విభాషం పెట్టాడు. ఆ క్యాండిడేట్ రిపోర్ట్ చేయడు. కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళకి నచ్చని కాలేజీలో విభాషం పెట్టాలి, 1 టైం విభాషం కాబట్టి పెట్టేసి ఉంటారు. సో వాళ్ళు కూడా రిపోర్ట్ చేయరు ఆ క్యాండిడేట్స్. ఇంకొకటి రౌండ్ 1 రిపోర్ట్ చేసిన తర్వాత ఆల్ ఇండియా కోట రౌండ్ 2లో కానీ మేనేజ్మెంట్ కోట రౌండ్ 1లో కానీ సీట్ వస్తే కొంతమంది క్యాండిడేట్స్ ఫ్రీ ఎగ్జిట్ అవుతారు. ఓకేనా, ఫ్రీ ఎగ్జిట్ అవుతారు. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ క్యాండిడేట్స్ కూడా మనం నాట్ రిపోర్టెడ్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా, సో నాట్ రిపోర్టెడ్ లిస్ట్. ఓకేనా, నాట్ రిపోర్టెడ్ ఎంతమంది ఉంటే అంతమంది. అండ్ రౌండ్ 2కి ఒకవేళ జీవీపీ లాంటి కాలేజ్ వచ్చినా అండ్ కొన్ని కాలేజీకి సంబంధించి సీట్స్ ఏమైనా ఇంక్రీజ్ అయినా, ఓకేనా, ఇంక్రీజ్ అయినా ఆ సీట్స్ ప్లస్ నాట్ రిపోర్టెడ్ సీట్స్ ప్లస్ ఈ 179 సీట్స్, ఈ సీట్స్ కలిస్తేనే మనకు కొన్ని కేటగిరీలలో ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్లో ఎస్టీలో SC1 SC2 SC3 సో ఇలా మనకు కట్ ఆఫ్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. కానీ మిగిలిన క్యాస్ట్లలో రౌండ్ 2కు సంబంధించి పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు. పెద్దగా
అంటే అసలే మారవా సార్ అంటే అసలే మారకుండా నేను చెప్పను. సో కొంతమంది తక్కువ మందికి సీట్లు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఏంటి సార్ ఇలా చెప్తున్నారంటే ఇదే రియాలిటీ. 179 సీట్లు మాత్రమే ఉన్నాయి. 95% ఆఫ్ ద కౌన్సిలింగ్ అంటే సీట్స్ అనేవి ఫిల్ చేయడం జరిగింది. 95%. లాస్ట్ టైం 4000+ సీట్స్ ఉంటే మనకు 3500 సీట్స్ మాత్రమే ఫస్ట్ రౌండ్లో ఫిల్ చేశారు. ఇప్పుడు దాదాపుగా 3929 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, అంటే 4000 సీట్స్ అంటే లాస్ట్ రౌండ్ వరకు కంపారిజన్ చూసాము. ఫస్ట్ రౌండ్లో అక్కడ కంపారిజన్ కూడా కొన్ని సీట్లు, ఫర్ ఎగ్జాంపుల్ అమలాపురం కానీ, విశ్వభారతి కానీ, పాడేరు కానీ, అనంతపురం కానీ, సో ఇలాంటి కాలేజ్లో కొన్ని సీట్లు యాడ్ అవ్వలేదు ఫస్ట్ రౌండ్లో, లాస్ట్ రౌండ్ వరకు యాడ్ అయ్యాయి. సో టోటల్ సీట్స్ చూసుకుంటే 3500 సీట్స్ మాత్రమే. ఓకే, 3500 సీట్స్ మాత్రమే ఫిల్ అయినాయి. సో ఈ సంవత్సరం 95% ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్ చేయడం జరిగింది. పీడబ్ల్యూడి కన్వర్షన్ కూడా జరిగిపోయింది. ఓకేనా, సో కాబట్టి ఈ 179తో పాటు నాట్ రిపోర్టెడ్ ఎక్కువగా సీట్స్ ఉంటే మాత్రమే కట్ ఆఫ్ అనేది ఇంకొంచెం డౌన్ అవ్వడానికి ఛాన్స్ అనేవి ఉంటాయి. సో చాలా మంది నాట్ రిపోర్ట్లోకి వెళ్తారు, కానీ ఎంతమంది వెళ్తారో దాని మీద డిపెండ్ అయ్యి మాత్రమే మీ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇది మీకు చెప్పడం కోసం, ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం నేను చేస్తున్న వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.